సార్, ఈ ఊరు పెద్ద మనుషులు ఎక్కడుంటారు? వాళ్ళు నన్ను అర్జెంటుగా కలవాలి. ఏ మమ్మల్ని చూస్తుంటే పెద్ద మనుషులా కనపడడం లేదా? నో నో నో, నేను అది మించేయలేదు. ముఖ్యమైన డెసిషన్స్ తీసుకుంటారు కదా, నేను వాళ్ళని కలవాలి. ఓ గుసగుసలా? అదిగో అక్కడ పేపర్ చదువుతున్నాడు కదా, ఆయన ఇలాంటి గుసగుసలని చెప్తాడు. వెళ్ళి ఆయన అడుగు. ఎక్స్క్యూజ్ మీ, Yes. మీరు ఈ ఊరేనా? కాదు, కోలాలంపూర్. ఏమయ్యా, ఈ ఊర్లో ఉండే టీ కోట్లో హాయిగా బొర్రలో పడుకుని టీ చదువుతున్నానా? ఈ ఊరని అడుగుతున్నా? వచ్చిన విషయం ఏంటో చెప్పు. ఒక ముఖ్యమైన విషయం. ముఖ్యమైన మీ ఊరు లేసర్ కేబుల్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడదాను వచ్చా. త్వరగా చెప్పవయ్యా. మీ ఊరికి పెద్ద ప్రమాదం ఉంది. అయ్యో, ప్రమాదమా? నువ్వు ప్రమాదం అనగానే నాకు ఒక విషయం గుర్తుకొచ్చిందే. నేను వచ్చేటప్పుడు మా ఇంట్లో గ్యాస్ ఆఫ్ చేయకుండా వచ్చేసానయ్యా. ఇంకా నయం గుర్తు చేసావు, థాంక్స్. ఏ ప్రమాదం అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే మంచిదే. ప్లీజ్ అండర్స్టాండ్ మై సిచ్యువేషన్. నేను ఊరు పెద్దవాళ్ళని వెంటనే కలవాలి. కలిసి కొత్తగా వచ్చే కరెంట్ కేబుల్ పథకం వల్ల ప్రమాదం ఉందని చెప్తావు, అంతే కదా? యా యా. అలాగే ఒకవేళ అది పేలిపోయిందంటే ఈ ఊరే నాశనం అయిపోతుందని అంటావు, అంతేగా? ఇవన్నీ మీకెలా తెలుసు? ఈ విషయం నాకే కాదు, ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఇలా లేనిపోనివన్నీ చెప్పడానికి చేతితో ఫైల్ పట్టుకుని వస్తారో వాళ్ళ మాటలు నమ్మకండి చేతిలో డబ్బులు పెట్టి మరీ వెళ్లారు. నో నో, నేను చెప్పిందంతా నిజమే. మీ ఊళ్ళో కేబుల్ వేశారంటే ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేశారంటే అది ఎవరు ఆపలేరు. కానీ ఊళ్ళో వాళ్ళు మీరు తలుచుకుంటే దాన్ని ఆపగలరు. అసలు నువ్వు ఎవరో? నేనేనండి ఈ ప్రాజెక్ట్ కనిపెట్టిన ఆయన అసిస్టెంట్ ని. ఇలా చూడండి, ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అన్ని విషయాలు ఈ ఫైల్లో ఉన్నాయి. ఇందులో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఇది చూసి తర్వాత ఊళ్ళో వాళ్ళని పిలవండి. 6వ తరగతి అంకెల పుస్తకాలు తీసుకొచ్చి నాకు చూపిస్తున్నావు. ఇక్కడ పక్కన పోలీస్ స్టేషన్ ఎక్కడుంది? అదిగో ఆయనరా. ఏంటి రంగరాజన్న, చెప్పరా? కూర్చుని లెక్కలు చూస్తున్నావా? రే రారా, నిన్ను చూడ్డానికి వచ్చాడన్నా. నమస్తే అన్న. అది సరే తమ్ముడు, ఆ కరెంట్ కేబుల్ సమస్య గురించి ఈ ఊరు వాళ్ళే పట్టించుకోవడం లేదు. మనమేం చేయగలం? ఆ ప్రాజెక్టు వల్ల ఊరు వాళ్ళకి ఏ సమస్య రాదన్నా? ఊరికి సమస్య రాని ప్రాజెక్ట్ అయితే అసలు మన వాళ్ళే చెయ్యరు కదా. సరే, టీ తాగుతూ మాట్లాడుకుందాం పదా. నేను మన సంఘం వాళ్ళని కలుపుకొని కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళాను. మన ఊళ్ళోకి ఆ కేబుల్ ప్రాజెక్ట్ రాకూడదని మేము లెటర్ కూడా ఇచ్చాం. అప్పుడు ఈ ఊరి వాళ్ళందరూ కేబుల్ ప్రాజెక్ట్ మాకొద్దు అని గట్టిగానే చెప్పారు. సడన్ గా కంపెనీ వాడు ల్యాండ్ కి డబుల్ అమౌంట్ ఇస్తాను అని చెప్పగానే ఊరి అభివృద్ధిని అడ్డుకుంటున్నామని మా మీదే కేసు ఫైల్ చేశారు. లోపల కూడా వెళ్ళొచ్చాం అన్నా. అందుకని అలాగే వదిలేద్దామా అన్నా? రేపు ఈ ప్రాజెక్ట్ వల్ల ఊరు వాళ్ళకి పెద్ద సమస్య వస్తే అప్పుడు ఎలా అన్నా? రానివ్వు, అప్పుడే వీళ్ళకి బుద్ధొస్తుంది. ఏ లడ్డు, వీళ్ళ గురించి నీకు బాగానే తెలుసుగా, చెప్పరా? ఏం చెప్పమంటావన్నా, ఎన్నిసార్లు చెప్పినా వెండాడు. ఆ కేబుల్ చూసిన దగ్గర నుంచి ఈ పని మీదే తిరుగుతున్నాడు. అందుకే నీ దగ్గర తీసుకొచ్చాను, నువ్వే మాట్లాడు. రేయ్, ఈసారి కూడా ఆయన భూమిని ఇచ్చేసి 5 లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఎక్కడ మనం చెప్తే ఇంటాడా ఈ మనిషి? అరే వెళ్ళండి అయ్యా. అవునవును, నీకు బాగా అర్థమైపోయినట్టు. వెళ్ళు వెళ్ళు, ఏదో ఒక రోజు తనులు తింటావు. ఏంటి బాబు, నిన్ను చూసి చాలా రోజులైంది. అవును, నీకేదో గాలి తగిలిందన్నారు, ఇప్పుడు పర్వాలేదా? చిన్నప్పుడు డ్రాయర్ కూడా లేకుండా ఇలా పరిగెత్తేవాడివి. ఈ రోజు టీ తాగేంత పెద్దవాడు అయిపోయావు. నోటికి వచ్చినట్టు మాట్లాడుకున్నారాయన. టీయే కదా తాగుతున్నారు, ఏదో పెద్ద కాఫీ తాగినట్టు చెప్తున్నావు. మీరు తాగండి బాబు. అది సరే గాని నారాయణ, ఏదో ప్రమాదం అంటూ ఒకటి వచ్చాడే, అదే ఆఫీసర్, ఎక్కడ కనిపించలేదే? ఓ వాడా, వాడు ఏమన్నాడు తెలుసా? ఆ కేబుల్ ని వాడే కనిపెట్టాడంట. తర్వాత అది పేలిపోద్ది అది ఇదని వాగాడు. మన దగ్గర పప్పులు ఉడుతాయా? నేనే వాడిని భయపెట్టేశాను. చిన్నగా పోలీస్ స్టేషన్ కి పరిగెత్తాడు. ఎవరు? నువ్వా? అన్నా, ఆయన ఎవరు? సరే, ఆయన పేరేం చెప్పారు? సార్, పేరెంతో తెలీదు, కానీ మా ఊరు టీ షాప్ లో కేబుల్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నారట. ఆ తర్వాత నేరుగా స్టేషన్ కి బయలుదేరి వచ్చారట. వేరే ఏదైనా డీటెయిల్ ఉందా? సార్, ఆ చేతిలో ఏదో డాక్యుమెంట్, ఒక ఫైల్ ఉందని చెప్పారు. అందులోనే ఆ కేబుల్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయని చెప్పారు సార్. సార్, ఆ కేబుల్ ప్రాజెక్ట్లో ఏదో పెద్ద ప్రాబ్లం ఉంది సార్. ఆ విషయం అందరికి చెప్పడానికి ట్రై చేసినట్టున్నారు. కొంచెం ఆలోచించండి ప్లీజ్ సార్. ఇది ముందే చిన్న స్టేషన్, రోజుకు 4-5 కేసులే వస్తాయి. అలా ఆయన వచ్చుంటే నాకు తెలీదా? మీరు రైటర్కి నంబర్ ఇచ్చెళ్ళండి. ఓకే సార్. ఆయన వస్తే చెప్తాను. సరే సార్. ఏంటి దొరా, చెప్పండి. ఆయన వెతుక్కుని 2 వచ్చారు?
అయ్యా సమస్య ఏది ఉండదని చెప్పావు కదా. ఆయన ఎత్తుకుంటే ఎవరు వస్తారయ్యా? చూడ్డానికి ఎట్టుండారు? వేరే ఊరు కుర్రోళ్ళ ఉన్నారు. సరే అయ్యా, నేను చూస్తాను. సరే చూసుకో. ఏయ్, నిన్ను నంబర్ చెల్లమన్నానుగా, ఇక్కడేం చేస్తున్నావు? ఆయన ఎక్కడున్నారు సార్? హ, ఎవరయ్యా? ఏయ్, ఏంట్రా మురుస్తున్నావు? అవును, వాడు ఇక్కడికే వచ్చాడు. నేనే ఆ కంపెనీ వాళ్లకు పట్టించాను. వాడి డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి. ఏం చేస్తావురా? రే అసలేం చేసావురా? ఆ మనిషి ఫైల్ తీసి ఇచ్చేశాడు. చెప్తాను, బండిది. రే టైం ఎంతో తెలుసా? మా ఇంట్లో మా నాన్న ఉన్నాడని నేను ఎక్కడికి వస్తే నువ్వు ఇలా చేస్తే ఎక్కడికి వెళ్ళమంటావు? ఏ మా ఇంట్లో మా నాన్న లేడా? మేము బయలుదేరుతాం, పోనివరా. సరే వచ్చి చావు. రే ఉదయం నుంచి అడుగుతున్నాను కదరా, అసలు ఏం చేసావురా ఇన్స్పెక్టర్ని? ఈ ఏదో చేసో ఫైల్ తీసి ఇచ్చేశాడు. చెప్పరా, ఇప్పుడు చెప్తావా చెప్పవా? ఇదే ఆ రోజు నువ్వు చెప్పిన ఎలక్ట్రిక్ కార్కా? ఇంకా నయం, మెరుపు నా మీద పడలేదు. పడుంటే మాడిపోయి ఉండేవాణ్ణి. ఆ? రే, ఈ ఆర్కే మినిమం వోల్టేజే, తగిలితే దూరంగా వెళ్ళి పడతావు అంతే. ఏరా, ఆ విషయం నోటితో చెప్తే సరిపోదా? ఇదంతా ఎలారా? నా మీద పిడుగు పడ్డాక నా చేతుల్లో ఎక్కువ ఎలక్ట్రిక్ ఆర్క్ రావడం మొదలైంది. దాన్ని చూసి భయపడాలో లేదా సరదాగా తీసుకోవాలో నాకు ముందు అర్థం కాలేదు. నేను నా పవర్ని ఎక్కువగా వాడుతున్న కొద్దీ నా ఒంట్లో ఎన్నో సమస్యలు తలెత్తడం మొదలయ్యాయి. నేను నార్మల్గా ఉండలేకపోయాను. అవే నా జీవితంలో చాలా దారుణమైన రోజులు. ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా మిమ్మల్ని కలవలేక నరకం అనుభవించాను. అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుని నా మీద ఎక్కడైతే పిడుగుపడిందో అక్కడికే వెళ్ళాను. రే బాబు, రే ఏమైంది? జాగ్రత్త తీసుకెళ్ళండి రా. సింగపూర్కి వెళ్ళిన తర్వాతే నా ఆరోగ్యం మెల్లగా కుదిరిపడ్డం మొదలైంది. అది ఎలాగో ఎవరికీ తెలియదు, కానీ నాకు తెలుసు. ఏ డాక్టరు సరి చేయలేని నా సమస్యని మీ తాతచ్చిన ఈ వీర కడియమే నన్ను కాపాడింది. హా, చూసావా, ఇదంతా వీరుడి పనే. అబ్బో, తల మీద పిడుగు పడి చేతికి కడి అవడం వీరుడి పనా? ఊరుకోవే. అదంతా ఏమీ లేదు. ఈ కడియం ఒక మంచి ఎలక్ట్రిక్ కండక్టర్ అంతే. అది సరే గాని ఈరోజు ఆ ఇన్స్పెక్టర్ ఒకలా అయోమయంగా కనిపించాడే, అదెలా చేసావు? అప్పుడు పిడుగు గిడుగు రాలేదే? ఆ, అది కూడా ఎలక్ట్రిక్ ఆర్క్ లాంటి ఇంకొక కాన్సెప్ట్ అంతే. మన బ్రెయిన్ వేవ్స్ లో అన్ని ఎలక్ట్రిక్ మ్యాగ్నెట్ వేవ్సే ఉంటాయి.
నేను దీని సాయంతో బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేయగలను. బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటే అర్థం కాలా. స్టేషన్లో గుర్తుందా, నేను నా మైండ్లో ఏదైతే అనుకున్నానో ఆ ఇన్స్పెక్టర్ కరెక్ట్గా అదే చేశాడు. కానీ 1 నుంచి 1.5 నిమిషం వరకు మాత్రమే నేను ఒకరిని కంట్రోల్ చేయగలను. తర్వాత వాళ్ళు నార్మల్ అయిపోతారు. వీడు మైండ్ కంట్రోల్. రే కుమరా, అయితే నీకు 2 పవర్లు ఉన్నాయా? సూపర్ రా. సరేరా, ఈ పవర్స్ తో నువ్వేం చేయబోతున్నావు? ఎందుకు స్టేషన్ నుంచి ఆ ఫైల్ తీసుకొచ్చావు? చెప్తాను. నమస్కారం, నా పేరు వినాయక రామ్మూర్తి. మానవుడు తర్వాత గడ్డ అభివృద్ధికి కరెంట్ అండ్ ఆయిల్ చాలా ముఖ్యమైనవి. ఇందులో ఆయిల్ ని ఉత్పత్తి చేయలేము, కరెంట్ ని చాలా దారిలో ఉత్పత్తి చేయొచ్చు. అందులో ఉన్న వాటిలోనే మోస్ట్ ఎఫిషియంట్ అండ్ పవర్ఫుల్ మెథడ్ నే నేను రీసెర్చ్ చేస్తున్నాను, ద లేజర్ పవర్ టెక్నాలజీ. అడ్వాన్స్డ్ లేజర్ టెక్నాలజీని సరళ రేఖలో చార్జ్ చేసేటప్పుడు విపరీతమైన శక్తితో మనకి కరెంట్ ఉత్పత్తి అవుతుంది. ప్రాక్టికల్ గా దీన్ని అమర్పరచాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. 1, కాయిల్ కేబుల్ 30 కిలోమీటర్ల పొడవుకి నేలల్లోనే పాతాలి. 2, కేబుల్ సరళ రేఖలోనే ఉండాలి, 1 ఇంచ్ కూడా కేబుల్ వంగకూడదు. 3, మోస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా ప్రజల ఉద్యమం లేని ప్రదేశంలో మాత్రమే అమలుపరచాలి. దానికి అర్థం ఎడారి లాంటి ప్రదేశంలో మాత్రమే. పొరపాటుగా ఇంకెక్కడైనా అమలుపరచారంటే, సపోజ్ ఏదో కారణం వల్ల గ్లాస్ లో చిన్న క్రాక్ ఏర్పడినా దాని ప్రభావం చాలా విపరీతంగా ఉంటుంది.